సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఒక ఉపాధ్యాయుడిగా ఉండడానికి అర్హత ఏమిటో శ్లోకంలో చెప్పారు. నీకు సబ్జెక్ట్ వచ్చని అవతల వాడికి చెప్పేయడం టీచర్ యొక్క లక్షణం కాదు. అకాడమిక్ కరిక్యులం అని పేరు పెట్టి, సిలబస్ అని పేరు పెట్టి అవతల వాడికి పాఠం చెప్పమని వేదం చెప్పలేదు. పాఠం ఒక్కటి చెప్పడం కాదు. అందుకే నిత్యకృషీవలుడు ఎవరంటే ఉపాధ్యాయుడే. అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ పుస్తకం రాస్తూ ఒక మాట అన్నారు, ఈ దేశం మొత్తం మీద నేను గౌరవించే వృత్తి ఏదైనా ఉంటే ఉపాధ్యాయుడు ఒక్కడే. ఎందుకంటే అసలు ఈ దేశ భవితవ్యమంతా వాళ్ళ చేతిలోనే ఉంది. అందరిలో మిరికెలైన వాళ్ళే ఉపాధ్యాయులు కావలసి ఉంటుంది. ది బెస్ట్ మైండ్స్ ఇన్ ది కంట్రీ షుడ్ బి ది టీచర్స్, లెస్ట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ విల్ మీట్ విత్ ఎన్ అబ్రప్ట్ హాల్ట్ అన్నాడు ఆయన. అలా సరి అయినటువంటి వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తిలో లేకపోతే తరువాత విద్యార్థులు సరైన వారు కాలేరు. ఎందుచేత అంటే ఉపాధ్యాయుడు గురువు నిచ్చెన లాంటి వాడు. ఆ నిచ్చెన మీద పైకెక్కేటటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు, నిచ్చెన మించి మేడలు ఎక్కేస్తారు, కానీ నిచ్చెనలాగే ఉంటుంది. ఆ నిచ్చెన మించి పైకెక్కిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకునేది నిచ్చెనని. గురువు నిచ్చెన లాంటివాడు. ఆ నిచ్చెన నేను ఇలా ఉండిపోయాను వాళ్ళందరూ పైకెక్కుతున్నారన్ననాడు ఆ నిచ్చెనకి సంతోషం ఉండదు. నేను లేని నాడు వీళ్ళందరూ ఇలా పైకెక్కలేరు. నేను వీళ్ళు ఎక్కడానికి కారణమయ్యానని ఏనాడు తృప్తిపడి కదలకుండా నిచ్చెన ఉంటుందో ఆనాడే మిగిలిన వాళ్ళు ఎక్కగలరు. ఇంతమంది ఎక్కుతున్నారు, నేను ఇలా ఉండిపోయానని కిందకి దిగినా, పక్కకి ఒరిగినా, పైకెక్కే ప్రయత్నం చేసినా ఎక్కుతున్న వాళ్ళ నడుము విరిగిపోతుంది. ఉపాధ్యాయుడు తన వృత్తి ఎందంత తృప్తి కలిగిన వాడు కావలసి ఉంటుంది. నేను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు. గుమాస్తాలుగా ఎవరైనా తయారు కావచ్చు, ఉపాధ్యాయుడిగా అందరూ తయారు కాలేరు. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః. ఎంత విజ్ఞానాన్ని శిష్యుడికి ఇస్తున్నావో ఆ ఇచ్చేటప్పుడు ఆ విజ్ఞానాన్ని పొందుతున్న శిష్యుడు ఆ విజ్ఞానమును సమాజ హితము కొరకు వాడతాడు అన్న విషయాన్ని కూడా సంస్కార రూపంలో కల్పించగలిగిన వాడెవరు అంటే ఒక్క గురువుకి మాత్రమే అది సాధ్యమవుతుంది.